సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. నీవు అభివృద్ధి చెందాలన్నా, ఐశ్వర్యవంతుడవు అవ్వాలన్నా, వర్ధిల్లాలి అని అనుకున్నా, ఇవన్నీ కూడా కేవలము ప్రభువు ఆశీర్వదిస్తేనే సాధ్యమవుతుంది. అంతేగాని మనము సంపాదించే దాని వలనో లేక మన కష్టం వలనో మనము వర్ధిల్లలేము, అభివృద్ధి చెందలేము, ఐశ్వర్యవంతులము కాలేము. ఇది కేవలము ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదమే. కాబట్టి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభు తట్టు తిరిగి, ప్రభువా, మీ ఆశీర్వాదమునకు మమ్మల్ని పాత్రులుగా చేయండి అని అడుగుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యంను బట్టి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, మీ వాక్యాన్ని నమ్ముచున్నాం. ప్రభువా, మేము వర్ధిల్లాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఐశ్వర్యవంతులము కావాలన్నా అది కేవలము మీరు ఆశీర్వదిస్తేనే సాధ్యమవుతుందని, అది మా కష్టం వలన కానీ అయా మా సంపాదన వలన కానీ కాదని మేము తెలుసుకున్నాం. అయ్యా, నీ ప్రజలమైన మమ్ములను మీరు ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించండి, కనికరించండి, మీ హస్తము తోడుగా ఉంచండి. ప్రభువా, మా పితరులైన అబ్రహామును, ఇస్సాకును, యాకోబును దీవించి గొప్పవారగు వరకు వారికి తోడుగా ఉన్న దేవా, ఈ రోజున మాతో కూడా మీరు ఉండి మమ్మల్ని నడిపించండి. మీరు మహిమ పొందండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినమంతా మీ హస్తము తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.